करें लोग चालू है हेलो हेलो अरे तुम हाय कर घाल तो लोकेशन घालू छो లగచర్ల మా గిరిజన బాధితులందరికీ నమస్కారం. ఇప్పుడు ప్రపంచం రాష్ట్రంలో కూడా చూస్తూ ఉంది. 11వ తారీఖున లగచర్లో జరిగిన సంఘటన అది నిజంగా పూర్తిగా మేము భావిస్తుంది కానీ ఆ దుర్పి చూసినా పూర్తిగా ప్రభుత్వ వైఫల్యం లాగా కనిపిస్తూ ఉంది. ఒక కలెక్టర్ కనీసం గన్మెన్ లేకుండా, అధికారులు ఎవరు కూడా ఎవరు తోడు లేకుండా అక్కడికి వెళ్ళారు. వెళ్ళే ముందు గిరిజనులను కానీ ఆ గ్రామస్తులను కానీ కూర్చోబెట్టి మాట్లాడి ఒప్పించిన దాఖలాలు కాదు. ఎప్పుడైతే మా గిరిజనుల తరఫున వాళ్ళు అనేది ఏంటి అంటే, మేము మా ఎమ్మెల్యే ముఖ్యమంత్రి ఏంటంటే మేము బాగుపడతాం అనుకున్నాము, కానీ ఒక నెల రోజులు కూడా ప్రశాంతంగా ఉండలేదు. నెల రోజుల తర్వాత మా భూముల మీద తీసుకొని ఫార్మా కంపెనీకి వెళ్దామని చెప్పి రోజు ఒక వార్త వచ్చేది. రోజు మా పిల్లలు ఫోన్లలో చూసి ఆందోళన వచ్చేది. మా నిరసనను మేము ఎవరు వచ్చినా చెప్పాము. మా వరకు వచ్చి కూర్చొని మాట్లాడింది ఎవరు లేదు. అలాంటిది ఆ రోజు మరి గ్రామ సభ అని చెప్పి కబురు చేస్తే మేము అక్కడికి పోదలుచుకోలేదు, ఇయ్యదలుచుకోలేదు కాబట్టి పోదలుచుకోలేదు. అక్కడి నుంచి మా తండకు వచ్చిన సంగతి కూడా మరి ఏం జరుగుతుందని ఎదురు చూసిన క్రమంలో కొంతమంది కలెక్టర్ అంటే కూడా తెలియదు, కొంతమంది చూసిన వాళ్ళు ఎవరైనా ఉంటే ఉండొచ్చు, అధికారులు గో బ్యాక్ అని చెప్పి క్రమంలో పెట్టేసుకోవడం ఇదంతా జరిగింది. అక్కడ ఉన్నోళ్ళు కొంతమంది, లేనోళ్ళు కొంతమంది. మరి ముఖ్యం అది ఒక వాళ్ళ నిఘా వైఫల్యం అనవచ్చు, వాళ్ళ ఇంటెలిజెన్స్ పనిచేయట్లేదు అనవచ్చు. ఆ సంఘటన అలా జరగకూడదు, కానీ ఆ జరగటానికి ప్రోవోక్ చేసి వాళ్ళని భయపెట్టి వాళ్ళని భయభ్రాంతులు చేసి వాళ్ళు ఒక ఉసిగొల్పి చేసినట్టుగా నేను గిరిజన బిడ్డగా భావిస్తూ ఉన్నాను. ఎందుకంటే ఎంతమందిని అడిగినా వాళ్ళు వాణిజ్యంగా మన ప్రెస్ క్లబ్కి వచ్చిను మాకు సహకారం చేయండి, మాకు అండగా ఉండమని చెప్పి మా బీఆర్ఎస్ పార్టీ కార్యాలయానికి వచ్చి మా వర్కింగ్ ప్రెసిడెంట్ గారిని కూడా కోరడం జరిగింది. ఆ క్రమంలో వాళ్ళతోని నేను ఒక ఆడబిడ్డగా మాట్లాడితే ఘటన జరిగిపోయిన తర్వాత ఆ రాత్రి అర్ధరాత్రి పోలీసుల ముసుగులో కొంతమంది తాగి ఇళ్ల మీదకి వచ్చి కనిపిస్తూ ముగ్గురు మీద దాడి జరిగిన మాట మనం అందరం చూసాం. కానీ కనిపించని రీతిలో కరెంటు బంద్ చేసి, ఫోన్లు బంద్ చేసి, వాళ్ళ మీద ఆడోళ్ళు మోడని చూడకుండా మరి ఒక రావణ కాష్టలాగా దండ మీద పడి వాళ్ళందరూ ఇబ్బంది పెట్టేది. దొరికిన కాడికి మేము తప్పు చేయలేదు కాబట్టి ఎదుర్కోవద్దు అనుకున్న
దొరికిన కాడికి అందరినీ తీసుకొని పోయారు. నిన్న మేము వాళ్ళతో మాట్లాడిన క్రమంలో మేము ఆడవాళ్ళని చూడలేదు, మమ్మల్ని బూతులు తిట్టిరు, మమ్మల్ని అంటే ఎక్కడెక్కడో ప్రైవేట్ ఫార్మర్లు ఉండేరు అని చెప్పి వాళ్ళు చెప్తున్నారు. మేము మీకు అండగా ఉంటామని చెప్పాం. అలాగే వాళ్ళలో నిన్న వాళ్ళు ఎక్కడ ఉన్నారో ముందు తెలియదు, తర్వాత నిన్న సగారి జైల్లో ఉన్నారంటే మా వర్కింగ్ ప్రెసిడెంట్ గారు మేము కొంతమంది నాయకులందరూ వెళ్ళాము. చాలా భయంకరంగా వాళ్ళకి కొట్టి వాళ్ళ చేతులని కమిలిపోయి ఉన్నాయి, వాసిపోయి ఉన్నాయి, కాళ్ళు వాసిపోయి ఉన్నాయి. వాళ్ళు గజగజ వణికిపోతున్నారు. అసలు అంటే ఒక బందిపోట్లను కొట్టినట్టు, లేకపోతే దేశద్రోహులను కొట్టినట్టు. మరి వాళ్ళ భూములు వాళ్ళు ఏమో అని చెప్పి స్వచ్ఛందంగా చెప్తే వినకుండా వాళ్ళ మీద ఈ విధంగా చేయడం అనేది చాలా బాధ అనిపించింది మాకు. వాళ్ళ బాధితులు ఎస్సీ ఎస్టీ కమిషన్ మాకు న్యాయం చేస్తుంది, మేము అన్యాయంగా బలి అయిపోతున్నామని చెప్పి మిమ్మల్ని నమ్ముకొని వచ్చింది. వాళ్ళ మాటల్లో కూడా వాళ్ళ బాధను వాళ్ళ ఆవేదనను వినండి. చాలా మంది ముసలోళ్ళు ఉన్నారు, వయసులో ఉన్న కొడుకు పారిపోతే తండ్రిని కొట్టుకొని పోయి కొట్టింది. వాళ్ళకి అక్కడ సంబంధం ఒక పంచాయతీ కార్యదర్శి రోజంతా నేను కులగణనలో ఉన్నాను నాకు తెలియదు, అక్కడున్న ఎవరినో నేను మాట్లాడినట్టు చెప్పి నన్ను కూడా తీసుకొచ్చి నేను ఉద్యోగిని నన్ను కూడా కొట్టిను, నేను కూడా ఇక్కడ ఉన్నా అని చెప్పి. ఒక పిల్లవాడు బయట చదువుకుంటున్నాడు, వార్తలు చూసి తండలేదో గొడవ అయినట్టుందని తెలుసుకోవడానికి గొడవ అందరూ వెళ్ళిపోయిన పోయిన కూడా తీసుకొచ్చి బాగా కొట్టినాడు. వాడు ఐటీఐ చేస్తున్నాడు. నిన్న ఎమ్మెల్యే గారు, గౌరవ ఎమ్మెల్యే గారు, అనిల్ జాదవ్ గారు, జాన్సన్ గారు మేము అందరం చూస్తే అసలు మాకు చాలా దుఃఖం అనిపించింది, బాధ అనిపించింది. దయచేసి కమిషన్ సభ్యులు కూడా మీరు అక్కడ పర్యటించండి, వాళ్ళకు నమ్మకాన్ని విశ్వాసాన్ని కల్పించండి. కమిషన్ ఉన్నది తప్పకుండా బాధితులకు న్యాయం జరిపించడానికే ఉన్నామనే ఒక నమ్మకాన్ని అయితే ఇవ్వాల్సిందిగా నేను వాళ్ళ తరఫున నేను విజ్ఞప్తి చేస్తున్నామని. ఒకటి, వాళ్ళను విడుదల చేయండి, వీళ్ళ ఆందోళన ఎక్కువ ఉంది. రెండవది, వాళ్ళ జోలికి ఎవరు రాకుండా చూడండి, అది అందులో ఏమైనా న్యాయం ఉందా, వాళ్ళు ఇస్తా ఉన్నాయండి అని వాళ్ళ మాటల్లో కూడా వాళ్ళను చేస్తే బాగుంటుందని. నా పేరు జ్యోతి, మా ఊరు లగచర్ల, తండా పులిచర్ల మండలం దుర్గ జిల్లా వికారాబాద్. ఎందుకు గొడవ అయిందంటే ఫార్మా కోసమని గొడవ అయింది. ఇది ఎప్పటి నుంచే చేస్తున్నాం మేము, ఫిబ్రవరి నుంచే అయిపోయింది. ఇది డిసెంబర్లో ఎలక్షన్ అయిపోయింది, జనవరిలో ఎవరు చేస్తుండ్రో కూడా అది కూడా అయిపోయింది. తర్వాత ఫిబ్రవరి నుంచి నా మ్యారేజ్ కూడా ఫిబ్రవరిలోనే అయింది. ఫిబ్రవరి నుంచి ఫార్మా గురించి ప్రతిరోజు ధర్నాలే చేస్తున్నాం. ఫార్మా వస్తుందని చెప్తే అందరం ధర్నాలు చేస్తున్నాం. కానీ ఫార్మా వస్తుంది అని మాకు రేవంత్ అన్న చెప్పలేడు, ఎవ్వరు చెప్పలేరు. మా దగ్గర నోటీసులు కూడా రాలేవు, మాకు ఇన్ఫర్మేషన్ కూడా ఇవ్వలేరు. కానీ డ్రోన్లతో సర్వీస్లు అన్నీ సర్వైవ్ చేసిండ్రు. మా ఇంటి ముందర వచ్చి కూడా డ్రోన్ మా ఇంటి ముందరనే వచ్చింది, ఇంతే హైట్లో వచ్చింది. ఇంటి ముందర డ్రోన్ వచ్చింది, మొత్తం సర్వైవ్ చేసిండ్రు. ఎందుకు సర్వైవ్ చేస్తుండ్రా అని అడిగితే ఏంటి అట్లే చేస్తున్నామని చెప్పిండ్రు. అయితే ఎందుకు చేస్తుండ్రు ఇప్పుడు వాళ్ళు చెప్పినప్పుడు మనకేం తెలుస్తుంది, తెలియదు కదా. తర్వాత ఫార్మా కోసమే సర్వైవ్ చేస్తున్నామని వాళ్ళే చెప్పిండ్రు. ఫార్మా ఒక పక్క వస్తుందంటే ఫార్మా కోసమే సర్వైవ్ చేస్తున్నాము. ఫార్మా ఎందుకు మాకు? ఆ ఫార్మా అంటే అది చాలా కాలుష్యం అవుతుంది. నీరు తాగడానికి కూడా మనకు అందుబాటులో ఉండదు. గాలి కాలుష్యం, నీరు కాలుష్యం, మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళకు కూడా అది ఎఫెక్ట్ అవుతుంది. ఎందుకంటే మన కడుపులో పెరుగుతున్న బిడ్డ వాళ్ళకు ముఖ్యంగా మా భూములు పోతున్నాయి, పట్ట భూములు పోతున్నాయి, ఇల్లు అన్ని పోతున్నాయి. ప్రతి భూములు గవర్నమెంట్ భూములు, గవర్నమెంట్ ల్యాండ్ అంటుండ్రు. గవర్నమెంట్ ఏది లేదు మా దగ్గర, మొత్తం పట్ట భూములే ఉన్నాయి. పట్ట భూములు పోతున్నాయి, ఊరు తండ మొత్తం అన్ని పోతున్నాయి. ఆ రోజు తేదీ ఏమో 11 సోమవారం. ఆ రోజు కలెక్టర్ వస్తా అని చెప్పిండంట. అయితే ప్రజలకు ఎవరికి చెప్పలేరు, ఎవరికో ఒకరికే చెప్పిండంట. ఎవరికి ఒకరికి చెప్పిండో అది మాకు తెలియదు కదా ఆ విషయం. మా తండకు వచ్చి చెప్పాలి కలెక్టర్ నేను వస్తున్నా అని. కలెక్టర్ వస్తే పోలీసులను తీసుకురావాలి, గన్మ్యాన్స్లను తీసుకురావాలి, ఎవరికన్నా తీసుకొని అందుబాటులో రావాలి కలెక్టర్ ఒక్కడే వచ్చిందంట ఊరికి, లగచర్ల ఊరికి వచ్చినట్ట. దుద్యాల్లో మీటింగ్ అంటే లగచర్ల ఊరికి వచ్చిందంట. లగచర్ల ఊరికి వస్తే నేను అది కూడా సిగ్నేచర్ కోసం వచ్చిందంట.
ఎవరికి చెప్పలేరు. సిగ్నేచర్ కోసం వస్తున్నాం అని కూడా చెప్పలేరు. సిగ్నేచర్ అవి ఫామ్స్ ఏవో పట్టుకొని వచ్చిండ్రంట కలెక్టర్. వస్తే మేము ముందు ధర్నా చేయక ముందు పైన భూములు పోతున్నాయంటే కలెక్టర్ నాకు ఫామ్ అవుతూ ఏమవుతుంది కలెక్టర్ పైన డబ్బు చాటింపులు లేవు, ఏం చాటింపులు లేవు సార్, ఏం లేవు. మేము కాళ్ళ మీద పడ్డాం కలెక్టర్కి, మా ఫార్మా వద్దు, మా భూములు మాకే కావాలని. మీరు కాళ్ళ మీద పడ్డారు కానీ ఆయన కొట్టిండ్రు, ఆయన సంపబోయిలు కావాలని సంపాలనుకున్నారు అనేది మీ మీద కేసు. మేమేమో కొట్టలేము, కలెక్టర్ పైన చెయ్యి కూడా వేయలేదు ఎవరు. గో బ్యాక్ కలెక్టర్ అని చెప్తున్న వాళ్ళందరూ చెప్పిండ్రు, గో బ్యాక్ కలెక్టర్, గో బ్యాక్ అని చెప్పిండ్రు కలెక్టర్కి. అయితే కలెక్టర్కి కొట్టాలేం, ఏం చేయలేం, కార్లో కూర్చున్నాడు కలెక్టర్, వెళ్ళిపోయిండు. తర్వాత ఆడ కాళ్ళు నిలబడ్డాయి. ఇంకా కలెక్టర్ చేయి కింద ఇట్లా ఉంటారు కదా ఇంకా ఎవరో కొందరు, వాళ్ళేమో సిగ్నేచర్ కోసం వచ్చిండ్రు, ఇలా ఏమేమో చెప్పిండ్రంట. అయితే కోపం వచ్చింది ప్రజలకు. ఇలా చెప్తే కోపం రాదా సార్? మరియు మేము ఫార్మా కోసం వచ్చినా, మీ సిగ్నేచర్లు కావాలి చెప్తే మేము ఎవరినైనా హత్య చేసినామా, ఎవరైనా కొట్టి చంపినామా? ఎవరికి ఏం కొట్టలేము, ఎవరికి ఏం చంపలేము, మేము ఏ న్యాయం ఎవరికి ఏం చెయ్యలేము. మా భూముల పైన మేము బతుకుతున్నాం సార్. మా భూములు మాకు కావాలి, ఎట్టి పరిస్థితుల్లో అయినా మా భూములు మాకు కావాలి. మేము సావడానికైనా సిద్ధంగా ఉన్నాం కానీ మా భూములు ఎవరికి ఇవ్వం. ఎందుకంటే మేము రైతులం, మేము రైతు బిడ్డలం. మా తాత ముత్తాతల తాత వాళ్ళు సంపాదించి మాకు ఇచ్చిన భూములు అవి. మేమెందుకు విడిచిపెట్టాలి సార్ భూములు? ఇది న్యాయమేనా? మీ ప్రభుత్వంలో నిన్న మొన్న వచ్చి మాకు కావాలి మీ భూములు అంటే మేము ఏడుకోవాలి చెప్పండి. అందుకని మేము మా భూములు అస్సలకి మా వాళ్ళు నా హస్బెండ్ ఉన్నారు మేడం. మా భూమి అయితే 10 ఎకరాలు ఉన్నాయి మేడం. ఇప్పుడు వాళ్ళు 2 విషయాలు చెప్తున్నారు ప్రభుత్వం, అందరినీ మిస్లీడ్ చేస్తుంది మీడియా ద్వారా. వాళ్ళు రైతులు కాదు, రైతుల నుంచి కూడా వచ్చి కొట్లాడినారు. ఏ ఒక్కళ్ళు రైతు కాకుండా లేదు, అందరికీ జాయింట్ ఫ్యామిలీలు ఉన్నాయి. ఒక్కొక్కళ్ళు 10 ఎకరాలు, 3 ఎకరాలు, 4 ఎకరాలు అంటే జాయింట్ ఫ్యామిలీ. కొడుకుని తీసుకెళ్తే వాళ్ళ తండ్రి పేరు మీద ఉంది, తల్లి పేరు మీద ఉంది. లారీ వాళ్ళ ఇప్పుడు మీ ప్రెగ్నెంట్, ఆమె భర్త అందులో ఉన్నాడు. నా కొడుకు జైల్లో వేసిండ్రు. మేము తొలుత నుంచి మీటింగ్ల కొడంగల్ వెళ్ళినాము, రైతు సంఘాలకు వెళ్ళినాము, ఆడ మీటింగ్లు చేసినాము, హకింపేట్ల కాడ మీటింగ్లు చేసినాము. ఎల్లమ్మ తల్లి సాక్షిగా మీటింగ్ చేసిండ్రు, ధర్నాలు చేసిండ్రు. రేపు మాకు మద్దతుగా మా నరేంద్ర అన్న వస్తే ఆయపకు ఆడ అరెస్ట్ చేసిండ్రు. మళ్ళా దుద్దెల కాడ ధర్నాలు చేసిండ్రు. అన్ని జగాల ధర్నాలు చేసినాం సార్. అన్ని జాగాల యా కలెక్టర్ ఉన్నదని మాకు తెలియదు. మేము చిన్నోళ్ళం. యా కలెక్టర్ ఇది వారి దగ్గర ఇప్పుడు దాకా యా ఎమ్మెల్యే యా కలెక్టర్ చూడలేము. ఆ యొక్క కలెక్టర్ ఉన్నదన్నట్ల యాడ పోయి మేము చూడలేము. తెలియని పిల్లలు పోయినొచ్చు, పోయిన దారి చేయలేము, కొట్టలేరు. ఓహానంగా మేము ఇక్కడక్కడ దొబ్బేసినాం. తెలిసిన వాళ్ళు ఇక్కడక్కడ దొబ్బేసినాం సార్. మేము ఏం కొట్టలేము, చేయలేము. మా పరిస్థితి ఘోరంగా ఉన్నది. అర్ధరాత్రి వచ్చి మా పిల్లలని మమ్మల్ని లేపి పేర్లు పెట్టి పిలిచి మాకు ఇక్కడ అక్కడ దొబ్బి జరుగుండి అని దొబ్బి మాకు మా పిల్లలు చిన్న పిల్లలు, మాకు మొగోళ్ళు లేరు, బయట పని కష్టం చేయనిపోయారు. మా మొగోళ్ళు చిన్న పిల్లలకు చదువులకు వేస్తే మాకు వచ్చి అర్ధరాత్రి వచ్చి పుల్లు తాగి వచ్చి మాకు మా పిల్లలకు ఎత్తుకోపోని సార్ ఎక్కడ తీసుకోపోతున్నారు మా పిల్లలకు? లేదమ్మా ఇప్పుడు తోలిస్తాం అంటే పానం ముక్కు ఉండకుండా మేము వెంటనే పోతే తండ్రిలో ఎవరు లేదని పోతే ఎక్కువ అని దొప్పుతుండ్రు సార్. నన్ను దొప్పితే మళ్ళీ ఇంకోటి వచ్చి ఏమైనా ఎల్లేడ్స్ ఉన్నది వద్దు అని మళ్ళీ తోలించింది సార్. ఈ పరిస్థితి మాకు ఇట్లా మా తండలో ఒక పిల్లలు లేరు. ఎవరైనా వచ్చి ఒక్క బండి చప్పుడు అయితే పోలీసులు వచ్చింది అన్నట్ల అందరు భయానికి చేనులో కొట్టి పాములు చూడకుండా, యాది చూడకుండా, ముళ్ళు చూడకుండా, కట్టెలు చూడకుండా అంత చేనులో కొట్టి మంటున్నాము. మాకు భయం ఎక్కువ అయింది సార్. మీరు దయచేసి ఒకసారి మా విలేజ్కి వచ్చి చూసిపోండి. మీరు దయచేసి మీ కాళ్ళు పట్టుకుంటాం సార్. మా పరిస్థితి చాలా ఘోరంగా ఉంటుంది సార్. మా పిల్లల పరిస్థితి ఇలా 5-6 దినాల మా పిల్లలతోటి ఫోన్లు లేవు, మాటలు లేవు, మాకు చూపియలేరు. ఏడ ఉన్నది జడ చెప్తున్నా లేదు సార్. మేము ఎట్లా తినాలి, ఎట్లా ఉండాలి, ఇంట్లో నిద్రపోతున్నారు. ఇప్పుడు ఆడ దుద్దెల కాడ మీటింగ్ పెట్టిండ్రు. దుద్దెల కాడ మీటింగ్ పెడితే ఏం చేసిండ్రు, ఆధార్ కార్డు తీసుకొని మొత్తం రావాలి దగ్గర మొత్తం తండ ఊరన్నారు.
అంటే లేకపోతే ఆధార్ కార్డు తీసుకొని రావాలి అంటే మేము రాము. ఆధార్ కార్డు మీటింగ్ పెట్టేటప్పుడు ఆధార్ కార్డు ఎందుకు తీసుకొని రామంటున్నారు మా పిల్లలు ఆధార్ కార్డు తీసుకొని మనం పోకూడదు, మన ఊళ్ళోనే ఉందామని భోగాన్ని పెట్టినాం. ఇంత అనుకొని దీన్ని ఈయన ధర్నా చేసుకుంటా కూర్చుందామని మేము కూర్చొని టెట్ చేసినాం. అంతకు సురేష్ అనేటోడు పాయ్ ఏ కూర్చుంటే ఏం పాయగా సార్ మీకు మేము పదలమంతా ఊళ్ళో ఉంటామని చెప్పిండొచ్చు ఒక మాట. సురేష్ చెప్పిన మాత్రం నువ్వు కలెక్టరే ఉంటావు ఎంత ఒక 10 పోలీసు వాళ్ళు ముందర ఒక 10 పోలీసులు మేమైతే చూసినాం. చిన్న పిల్లలు చూసినాం నువ్వు కలెక్టర్ అని. సాదా బట్టల మీద వచ్చిండు ఐడెంటి కార్డు లేదు, నీకు ఏం లేదు. మన ఈ సాదా మనిషి వచ్చినట్లా వచ్చినావు. వచ్చి తీసుకెళ్ళి మేమైతే కలెక్టర్ అని చూసినాం, నీ ఆఫీస్కి వచ్చినాము మేము చూసింటాం. మీరు చిన్న పిల్లలు చూసుకుంటారు చూసిరా నీకు ఏమో ధర్నా చేసిన ఎవరో దొబ్బిన తర్వాత కొట్టిండ్రు అని ఇక మా పిల్లలకు మా చెల్లెలకు మా పద్దరాకు వచ్చి ఆడోళ్ళ సండ్ల మీద చేయి పెట్టి ఆడోళ్ళ మెడ మీద చేయి పెట్టి ఆడోళ్ళ కిటికీలు వేసి రాయితోటి కొట్టి గుళ్ళు తాగి పోలీసులు ఇంటికి 10 మంది దొరుకుతారా రేవంత్ రెడ్డి? ఇంటికి 10 మంది దొరుకుతారా? మా రేవంత్ రెడ్డి అని నీకు ఓటేస్తే నీకు గెలిపిస్తే మాకు దాడి చేస్తావా? మా భూములకు దాడి చేస్తావా? నీ చచ్చినా మేము చచ్చినా పర్వాలేదు, మేము సాగానికి సిద్ధం ఉంటాం, నీకు సాపేకి సిద్ధం ఉన్నాము. మా భూములైతే మా భూములు సావేనికి సిద్ధం మాకు పెట్టాలి సార్. 5 మంది కొడుకులు నాకు ఉండేది 8 ఎకరాలు కొడుకే రేవంత్ రెడ్డి అన్న అంటే మేము గ్యారంటీ ఫార్మా వేస్తాం, మీ భూములకి గ్యారంటీ తీసుకుంటామని ఊళ్ళో 50-60 కార్లు తీసుకొని వచ్చి ఊళ్ళో చెప్పిపోయి తిరుపతి రెడ్డి మేము ఇంత ధర్నా చేయంగా మమ్మల్ని కేసులు అయ్యంగా మా పిల్లలని రాజ్యం దోలంగా మళ్ళా నీ భూములు గుంజుకుంటామని అంటున్నాడు తిరుపతి రెడ్డి. ఇప్పుడు సారా అయితే మా వాళ్ళందరూ పోలీస్ స్టేషన్ లో ఉన్నారు, వాళ్ళని కొట్టించినాం, ఏడేడనే ఉన్నారు, వాళ్ళందరూ భయంలో ఉన్నారు. ఇప్పుడు ఫార్మా వస్తుంది సిగ్నేచర్ చేయాలని భయంతో మేము పెట్టాలని వచ్చాడు. ఇన్ని రోజులు రాలేదు తిరుపతి రెడ్డి. అసలుకి తిరుపతి రెడ్డి ఎవ్వరు మా వరకు వచ్చి ఫార్మా వస్తుంది కనుక సిగ్నేచర్ పెట్టాలని చెప్పడానికి తిరుపతి రెడ్డి ఎమ్మెల్యేనా ఎంపీటీసీనా ఎవరు అసలు? రేవంత్ రెడ్డి వల్ల అన్న అయితే మా వారికి ఎందుకు వస్తారు? అది కూడా అందరికి జైల్లో వేసి బాగా వాళ్ళు కొట్టించి ఉన్న ఇంట్లో ఉన్న వాళ్ళందరు బయట ఏడేడో దేశాల్లో ఉన్నారు, వాళ్ళ అడ్రస్ లేదు ఏం లేదు. దుద్దాల మండలాలకు వచ్చి ఫార్మా వస్తుంది అందరు సిగ్నేచర్ పెట్టాలి అని మొన్న వచ్చి చెప్పండి. ఎంత భయపెట్టినా మేము భయపడము, ఎందుకంటే మేము రైతు బిడ్డలము, ఎందుకు భయపడాలి? 30 మంది ఎప్పుడు తోల్త ఈ ఫార్మా అవుతుంది కదంటే తోల్త ఒకనాడు పోయిండు మొదట్లో ఆడోళ్ళం పోయినాం, ఒక పిల్లలని తోలినాం, ఒక 20-30 మంది పోయినాం. మెడ మీద చేయి పెట్టి దొబ్బి కొట్టి నీకు పెడతాడా దొబ్బుతాడా బయటికి గేట్ బయటికి తిరుపతి రెడ్డి తోల్తా పూరా కొట్టిండు. మెడ మీద చేయటి బయటికి గేట్ బయటికి దొబ్బిండు కొట్టిండు. ఒక నిమిషం మేమంతా ఇక్కడ వచ్చిన వాళ్ళంతా మేము రేవంత్ రెడ్డి ఓటైతే ఫస్ట్ వేసినాం. అయితే మనం మాకు డెవలప్ చేయవచ్చు అని అలా అందరం కాంగ్రెస్కే ఓటు వేసినాం అందరం. దాని తర్వాత ఏంటంటే 1 నెల తర్వాతనే ఇల్లు స్టార్ట్ అయింది. అది ఏ విధంగా అంటే బయట ఇట్లా ఫార్మా కంపెనీ భూములు అంతా పోతుందని ఇట్లా బయట వచ్చింది. ఇమ్మీడియట్లీ ఏం చేసినామంటే సార్ మేము లోకల్ లీడర్ కాంగ్రెస్ లీడర్ పోయి అడిగినాం, సార్ ఇక్కడ భూములు పోతున్నాయి మావి నిజమా అంటే ఏం లేదు అలాంటి ఏం లేవు ఆ విధంగా చెప్పింది. మొత్తం దబాయించాడు, మొత్తం ఒక 4 నెలల వరకు దబాయించాడు. మళ్ళీ ఎంపీ ఎలక్షన్ వచ్చినాయి, ఒక 2 months గ్యాప్ వచ్చింది సార్. మళ్ళీ అంతా మన మాజీ ఎమ్మెల్యే గురునాథ్ రెడ్డి గారికి పోయిపోయినాం. సార్ ఇలా ఫార్మా కంపెనీ వస్తున్నాను సార్ వద్దు అని చెప్పాను సార్. అంటే గురునాథ్ రెడ్డి మాతో పాటు వచ్చి అక్కడ ఫార్మా కంపెనీ పెట్టకండి, వాళ్ళకి అందరికీ రేట్లు 2 ఎకరాలు 1.5 గుంట ఇవే భూములు ఉన్నాయి, అక్కడ ఫార్మా వద్దు అని ఆయన చెప్పిండు. చెప్పాక మళ్ళీ కాడా ఆఫీసర్ దగ్గర పోయాడు.
అక్కడ కాడ దగ్గర పోతే కూడా కాడ ఆఫీసర్ దగ్గర గున్నారెడ్డి వచ్చింది. అక్కడ వచ్చి అక్కడ ఫార్మా కంపెనీ పెట్టాలని అక్కడ పెట్టాలనుకుంటే నేను భూమి ఇస్తా, అక్కడ పెట్టకుండా నా దగ్గర భూమి ఇస్తా, నేను రావులపల్లి దగ్గర భూమి ఇస్తా, 1200 ఎకరాల భూమి ఇస్తా, అక్కడ ముఖ్యమంత్రుల దగ్గర కూడా భూములు ఉన్నాయి, మీరు అక్కడ పెట్టుకోవచ్చు, అక్కడైతే వద్దా అని చెప్పిండు ఆయన ఇక్కడ. ఆయన ఫార్మల్ లేదు, ఏం లేదు, మా విధంగా చెప్పిండ్రు. కాడ ఆఫీసర్ అదే చెప్పిండ్రు, లోకల్ లీడర్ అదే చెప్పిండ్రు. దాని ద్వారా ఏమైందంటే మేము రోజు నిరసన చెప్తానే ఉన్నాం. దాని నుంచి మళ్ళీ తిరుపతి రెడ్డి దగ్గర పోయినాం. తిరుపతి రెడ్డి వాళ్ళ దగ్గర ఓటు చెప్పిండు, ఫార్మా కంపెనీ వస్తాయని చెప్పిండ్రు, అలాంటి ఏం లేవు అని చెప్పేసి మళ్ళీ ఏం చేసినామంటే సార్ మళ్ళీ ఏం చేసినాం డీకేఆర్ దగ్గర పోయినాం. ఇక అందరు చెప్పింది ఇక వేరే ప్రతిపక్షం వాళ్ళు పట్టుకుంటే గట్టి కావచ్చు కానీ డీకేఆర్ దగ్గర పోయినాం. సరే నేను వస్తా, ఫార్మా కంపెనీ నాకు కూడా చూస్తా అని ఆమె మాట ఇచ్చింది. దాంతో పాటు మా మాజీ ఎమ్మెల్యే నరేంద్ర రెడ్డి దగ్గర ఆయన దగ్గర పోయినాం. అది కూడా ఆయన అదే మాట చెప్పిండు. అందరి దగ్గర ఇట్లా పోయినాం సార్ మేము. అంటే వాటి పరంగా ఎవరు పోలేరు. ఒక యూనిట్ అయిపోయింది సార్, ఒక ఫార్మా ఇద్దరుగా పోరాడాలని ఒక యూనిట్ పెట్టుకొని దాని ద్వారా అందరి దగ్గర ప్రతిపక్షం వాళ్ళు అందరి దగ్గర సపోర్ట్ తీసుకున్నాం సార్. దాన్ని తీసుకొని మళ్ళీ ఏమైందంటే మిగతా గారు మళ్ళీ ముఖ్యమంత్రిని కలవడానికి ఒక చాలాసార్లు ట్రై చేసినాం. ఇక్కడ అపార్ట్మెంట్ ఇవ్వలేదు సార్, మాకు అపార్ట్మెంట్ ఇవ్వలేక కంపెనీ రాదు ఏం రాదని చెప్పిండు. మళ్ళీ సడన్ గా ఏమైందంటే ఒక ధర్నా పెట్టుకున్నాం సార్. ధర్నా పెట్టుకుంటే ఆ రోజు మరి ఘోరంగా ఒక 500 మంది పోలీసులు పెట్టి ఆ ధర్నా కాకుండా చేసిండు. మంది అంతా భయపడ్డారు సార్. అంటే మా తండాలకు మా కోళ్ళకి ఇబ్బంది అయింది సార్, మా ఇంటికి మేము కోళ్ళకి ఇబ్బంది అయింది. అక్కడ ఇళ్ళపల్లి పోకూడదు, లగచెర్ల పోకూడదు, అక్కింపేటకే పోకూడదు మీరు అని బారికేడ్లు వేసేసారు పోలీసులు. మరి ఘోరంగా భయపెట్టించారు. ఒక కిలోమీటర్ బారికేడ్లు వేయడం వల్ల మాకు చాలా భయమైంది సార్. తప్పనిసరి భూములు వచ్చినాయి మాకు ఆ విధంగా చెప్పారు. ఇంకా కొంతమంది ఏం చేయాలి, ల్యాండ్ ఆక్యుపేషన్ యాక్ట్ నుంచి మీరు సంతకం పెట్టినా పెట్టకపోయినా మీ భూములు పోతాయని కొంతమంది భయపెట్టారు లోకల్ లీడర్లు అంతా. దాని ద్వారా అందరూ భయపడ్డారు సార్. దీని ద్వారా అంతా భయపడి మొన్న మరి అదే చెప్పింది సార్. మళ్ళా మధ్యలో కొన్ని రోజులు అయితే మళ్ళీ కలెక్టర్లు ఏం కలెక్టర్లు వస్తే కూడా సార్ మేము కంపెనీ భూములు ఇవ్వాలి సార్, మా దగ్గర భూములు ఏమో భూమి తప్ప దేనికి ఒప్పుకోము, అదే పంటలు పంట తీసుకుంటాం, 2 పంటలు పండుతున్నాయి కానీ కలెక్టర్ కూడా చెప్పాము సార్. మేము అంతా చెప్పాక మళ్ళీ మొన్న సడన్గా వచ్చింది సార్. వాళ్ళు వచ్చి విలేజ్ నుంచి ఒక 3 కిలోమీటర్ దూరం, లగచెర్ల విలేజ్ నుంచి ఒక 3 కిలోమీటర్ దూరంలో పెట్టారు సార్. వీళ్ళంతా రైతులు ఏం చేసినారంటే లగచెర్లనే ఆగిపోయారు సార్. మేము మా ఊళ్ళోనే పెట్టాలి, మా దగ్గరనే పెట్టాలని వీళ్ళు ఉన్నారు. అంతలో అది గొడవ అయింది సార్. అక్కడ నుంచి అది వచ్చిన వాళ్ళు కలెక్టర్ అని వీళ్ళ కూడా తెలియదని చెప్పారు సార్. వీళ్ళు సార్ 1350 ఎకరాలు ఎక్కువ రెండు తాండాలు వస్తాయి సార్. లగచెర్ల, అక్కింపేట జనరల్ అది 2 తాండాలు 2 గ్రామాలు 4 కష్టమైన పరిస్థితుల్లో కూడా మరి ఈ పేద గిరిజన మహిళలకు మరి కుటుంబాలకు మీరు మీ విలువైన సమయాన్ని స్పేర్ చేసి వాళ్ళ బాధంతా కూడా చాలా శ్రద్ధగా అభినందనకు మరొకసారి ధన్యవాదాలు. సరే, మొట్టమొదట ఏంటంటే ఆ 4-5 గ్రామాల్లో చాలా ఆందోళన ఉన్నది, ఉద్రిక్తత ఉన్నది. వీళ్ళు ఇళ్లలో పడుకునే పరిస్థితి లేదు. వీళ్ళందరూ కూడా ఇంతకుముందు ఆ సుశీల గారు చెప్పినట్టుగా ఆ పాములు, పురుగులు, తేళ్ల మధ్యలో పొలాలలో భయంతో పండుకుంటున్నారు. ఈరోజు ఉదయం కూడా 5 మందిని పోలీసులు అరెస్ట్ చేసినారు. మేము ఇక్కడ కమిషన్కి వస్తున్నాం, ఇది రాజ్యాంగబద్ధమైన సంస్థ. మరి ఇదొక కోర్టు, ఇక్కడ న్యాయం జరుగుతుంది. కోర్టుకు వచ్చే కుటుంబాలను వీళ్ళు అక్కడ పోతారని చెప్పి భయభ్రాంతులు చేయడం కోసం ఊర్లో ఈరోజు ఉదయం 5 మందిని మళ్ళీ పికప్ చేసుకుని పోయినారు. సో అది మీ దృష్టికి తీసుకొస్తున్నా. ఇప్పుడు అర్జెంటుగా మా అందరి తరఫున మీకు విన్నపం ఏంటంటే దయచేసి ఫుల్ కమిషన్ ఒకసారి కొడంగల్లో ఈ లగచెర్ల దాని చుట్టుపక్కల తండాలన్నీ దయచేసి విజిట్ చేయండి. ఇలా వీళ్ళందరూ చాలా భయంతో ఉన్నారు. ఈ అమ్మాయి ప్రెగ్నెంట్ ఉన్నారు, అడ్వాన్స్డ్ ప్రెగ్నెన్సీలో ఉన్న మహిళ ఇంటి దగ్గర కూర్చొని తన ఆరోగ్యాన్ని కాపాడుకోవాల్సిన వ్యక్తి ఈరోజు ఆటోలల్లా గతుకుల రోడ్ల మీద ఇవాళ హైదరాబాద్కి వచ్చే పరిస్థితి వచ్చింది. భయాందోళనతో ఆమె ప్రాణాలకు, ఆమె ఆరోగ్యానికి కూడా ప్రమాదం అయ్యే పరిస్థితి ఉన్నది. ఈరోజు వారి భర్త వీళ్ళందరూ కూడా జైల్లో ఉన్నారు. సో ఇలాంటి పరిస్థితులు వీళ్ళందరూ ఇక్కడికి వచ్చారు. ఇక రెండవది ఏంటంటే
11వ తారీఖు నాడు ఇన్సిడెంట్ అయింది. అది యాదృచ్ఛికంగా జరిగిన సంఘటన. కలెక్టరే స్వయాన, ఇప్పుడు బోత్ ఎమ్మెల్యే గారు చెప్పినట్టుగా కలెక్టరే స్వయాన మా మీద దాడి జరగలేదని ఆన్ రికార్డ్ చెప్పినాడు. ఆన్ రికార్డ్ మా మీద దాడి జరగలేదని చెప్పినప్పుడు ఆ 307 ఎట్లయితే సార్? 307 సెక్షన్ పెట్టి దాని తర్వాత రకరకాల నాన్ బెయిలబుల్ సెక్షన్స్ పెట్టి వాళ్ళందరినీ రాత్రికి రాత్రి ఘోరంగా కొట్టుకుంటూ తీసుకొని సంగారెడ్డి జైల్లో పెట్టినారు. మరి వీళ్ళు ఏమన్నా ఉగ్రవాదులా, వీళ్ళు ఏమన్నా మరి తీవ్రవాదులా, లేకపోతే దేశద్రోహులా? ఇంటర్నెట్ బంద్ చేసి ఇవన్నీ కూడా బంద్ చేసి కరెంటు బంద్ చేసి తీసుకొని పోయినారు. ఒక మహిళ అందరి ముందర చెప్పలేని విషయాలు కూడా కొన్ని అమాయకంగా చెప్పారు. నా రిక్వెస్ట్ ఏంటంటే కమిషన్, ఇక్కడ మహిళా మెంబర్ ఎవరు లేరు కాబట్టి ప్రస్తుతానికి ఒక మహిళా అధికారితోని వారి స్టేట్మెంట్ కూడా మీరు రికార్డ్ చేస్తే బాగుంటుందని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఇక్కడ బయట అందరు ఉన్నారు, కొన్ని చెప్పలేని విషయాలు వారు చెప్పినారు కాబట్టి సో వారి స్టేట్మెంట్ కూడా రికార్డ్ చేయాలని కోరుకుంటున్నాను. అదేవిధంగా దిస్ ఈజ్ ఎ ఫిట్ కేస్ ఫర్ బుకింగ్ ఆఫ్ SC/ST అట్రాసిటీస్ కేస్ ఆన్ పోలీస్ ఆఫీసర్స్. ఎందుకంటున్నా అంటే ఇప్పుడు వీళ్ళందరూ ఏదో రాజ్యం మీద దాడి చేయడానికి వచ్చిన వాళ్ళు కాదు. వీళ్ళందరూ తరతరాలుగా వాళ్ళు సంపాదించుకున్న భూమి, పట్టా భూమి. ఇక్కడ వీళ్ళ మీద ఎట్లాంటి దాడి జరుగుతుంది అంటే పేపర్లలో ఏమని రాయిస్తున్నారు, అసలు వీళ్ళకి భూములే లేవు. సో వీళ్ళు కావాలని వచ్చి దాడి చేసిండ్రు. ఒక ఎక్స్ఎమ్మెల్యే చెప్తే దాడి చేసిండ్రు. లాస్ట్కు రిమాండ్ రిపోర్ట్లో మా వర్కింగ్ ప్రెసిడెంట్ ఒక మాజీ మంత్రి KTR గారి పేరు కూడా పెట్టిండ్రు. అంటే మీరు చూడండి, KTR గారి పేరు కూడా పెట్టి తర్వాత అండ్ అదర్స్ అని చెప్పి ఇంకా ఎవరినైనా కూడా లోపల పెట్టడం కోసం KTR అండ్ అదర్స్ అని చెప్పి కూడా రాసింది. ఇలా నేను నా సబ్మిషన్ ఏంటంటే ఆనరబుల్ కమిషన్కు, సార్ దిస్ ఈస్ ఎ ఫిట్ కేస్ ఫర్ బుకింగ్ ఆఫ్ SC/ST అట్రాసిటీ కేస్ బికాస్ ద ల్యాండ్స్ ఆఫ్ షెడ్యూల్డ్ ట్రైబ్ పీపుల్ ఆర్ బీయింగ్ ఫోర్సిబుల్లీ టేకెన్ అగైన్స్ దేర్ కన్సర్న్. వాళ్ళు ఇష్టపూర్వకంగా ఇస్తే ఓకే. మీరు తిరుపతి రెడ్డి గారికి ఒక న్యాయం, హైడ్రా వచ్చి దుర్గం చెరువు దగ్గర ఇల్లు కూల్ చేస్తుందంటే ముందు తిరుపతి రెడ్డి గారికి ఒక నోటీస్ పోతుంది. నోటీస్ పోయిన తర్వాత ఆయన హైకోర్టుకు పోతారు, హైకోర్టు పోయి రిలీఫ్ తెచ్చుకుంటారు. వీళ్ళ దగ్గరకు వచ్చేమో ఇదంతా అయిపోయిన తర్వాత కూడా అదే తిరుపతి రెడ్డి వచ్చి ఒక 100 కార్లతో వచ్చి మేము ఎట్లన్నా మీ భూములు గుంజుకుంటామని డాగు పెడుతున్నాడు. అంటే మీరు ఆలోచించండి. గౌరవ కమిషన్కు నా నివేదన ఏంటంటే దయచేసి అన్యాయాన్ని మీరు చూడండి. ఎందుకు చెప్తున్నంటే ప్రతిసారి కూడా ఇప్పుడు వారు బోత్ ఎమ్మెల్యే గారు చెప్పినట్టుగా ప్రతిసారి కూడా వీళ్ళ భూములే అబ్బకు దొరుకుతున్నాయి. అంటే వీళ్ళని ఏమైనా చేయొచ్చు. ఇంకా మూడవ కుట్ర ఏంటంటే సార్ ఇందులో ఇప్పుడు వీళ్ళ భర్తలందరినీ జైలు వేసినారు, వీళ్ళ పిల్లల్ని జైలు వేసినారు. వీళ్ళ జైలు వేసినారు కాబట్టి ఇప్పుడు తిరుపతి రెడ్డి ఇంకా కొంతమంది అధికారులను తీసుకుపోయి ఆ కేసులు పోవు, మీకు అందరికి కూడా తప్పకుండా ఉరిశిక్ష పడుతుంది, లేకపోతే యావజ్జీవ కారాగార శిక్ష పడుతుంది. మీరు భూములు ఇస్తేనే ఆ కేసులన్నీ కూడా రద్దు చేస్తామని చెప్పి మెడ మీద కత్తి పెట్టి ఆ భూములన్నీ గుంజుకుంటారు. అది జరుగుతున్నది. అదేవిధంగా వీళ్ళ దానిలో కొంతమందిని విడదీసి వాళ్ళ వైపు తీసుకొని లేదు మాకు ఇష్టమే ఉన్నది వీళ్ళు ఎవరో చెప్తే చేసిండనే విడదీసే కార్యక్రమం కూడా దీంట్లో వీళ్ళు చేసే ప్రయత్నం చేస్తున్నారు. అది కూడా గౌరవ కమిషన్ దృష్టికి కూడా నేను తీసుకొస్తున్నా సార్. తర్వాత ఇంకా మూడో విషయం, ఈ కంపెనీలు పెట్టడంలో మేము వ్యతిరేకంగా BRS పార్టీ ఫస్ట్ నుంచి కూడా ఆల్రెడీ 13 ఇంకొకటి సార్ మీ దృష్టికి తీసుకురావాల్సిందంటే 13,000 ఎకరాలు ఫార్మాసిటీ పేరు మీద ముచ్చర్లలో గత ప్రభుత్వం అక్వైర్ చేసి రెడీగా పెట్టింది సార్. ఇప్పుడు మళ్ళీ 1300 ఎకరాలు ఎవరి కోసం, ఎవరి జోబులు నింపడం కోసం, ఎవరి భోజ్యం కోసం వీళ్ళందరినీ అన్యాయం చేస్తున్నారని సార్ కూడా. వీళ్ళు ఇష్టపూర్వకంగా ఇస్తే ఓకే, ఇష్టపూర్వకంగా వాళ్ళకి ఇష్టం లేదు, వాళ్ళ భూమి నమ్ముకొని బతికేటోళ్ళు. వాళ్ళు ఇప్పుడు 10 ఎకరాలు వీళ్ళకి ఇస్తే మళ్ళీ ఆటో డ్రైవర్గా కూలీలుగా లేకపోతే ఇళ్లలో బోర్లు అనుకునే మహిళలుగా మారడం తప్ప ఇంకొక అది లేదు వాళ్ళకి. అందుకొరకు నేను కమిషన్ రిక్వెస్ట్ చేసేది ఏంటంటే ఈ భూముల ప్రొక్యూర్మెంట్ దయచేసి ఆపమని మీరు గవర్నమెంట్ ఆర్డర్ ఇవ్వాల్సిందిగా మేము కోరుకుంటున్నాం. అదేవిధంగా ఎవరైతే జైళ్ళలో ఉన్నారో వాళ్ళంతా ఇప్పుడు పోలీసు వాళ్ళు ఇంకా ఎక్కువ రోజులు జైళ్ళలో ఉండాలని చెప్పి పోలీస్ కస్టడీ కూడా పిటిషన్ ఇస్తున్నారు. మళ్ళీ 5 రోజులు వస్తారు. అంటే వీళ్ళకు బెయిల్ రాకుండా ఎన్ని మార్గాలు ఎందుకన్నా అన్ని మార్గాలు వెతుకుతున్నారు. ఇంకొకటి చెప్పాలి తమరికి, ఇప్పుడు వీళ్ళకి ఎవరికైతే మరి జైలుకు పోయినరు ఇప్పుడు ఇంకా ఏదో బతుకు జీవడానికి వీళ్ళు ఒక అడ్వకేట్ దగ్గరకు పోయి బెయిల్ పిటిషన్ ఇస్తారు. ఆ నోటీసు పీపీలు తీసుకుంటలేరు సార్. మరి ఎందుకంత పీపీలు మరి ప్రజల పక్షాన ఉండాలా లేకపోతే రూలింగ్ పార్టీ పక్షాన ఉండాలా నాకు అర్థమైతే లేదు. సో పీపీల నోటీసులు కూడా తీసుకుంటలేరు. కోర్టులో మేము బెయిల్ కూడా అప్లై చేసుకునే పరిస్థితి లేదు, భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. దాని గురించి కూడా తమరు ఒకసారి ఆలోచించాల్సిందిగా కోరుకుంటున్నాం. అదేవిధంగా
తమరు కూడా ఒకసారి ఫుల్ కమిషన్ మెంబర్స్ అందరు కూడా ఒకసారి సంగారెడ్డి జైలుకు విజిట్ చేయండి, వాళ్ళ బాధలు కూడా వినండి, జైళ్ళల్లో ఉన్న వాళ్ళ కోసం ఇంకా ఘోరంగా ఉన్నది. అదేవిధంగా గ్రామానికి కూడా విజిట్ చేయాలి. అదేవిధంగా పోలీస్ అధికారులను కూడా మీరు దయచేసి నోటీస్ ఇచ్చి పిలిపించండి సార్. పిలిపించి ఎందుకు అంటే నిజంగా కొట్టరాని చోట్ల కొట్టింది వాళ్ళు, పాపం నాయకులు కాబట్టి పబ్లిక్గా చెప్పుకుంటారు. మరి వేరే వర్గాల వాళ్ళని అట్లనే కొడతారా సార్? మీరు ఒకసారి ఆలోచించండి. వీళ్ళు అగ్వకు దొరుకుతున్నారు, వీళ్ళకి వాయిస్ లేదు, వీళ్ళు వెనక ఎవరు ఉండరు అనుకొని ఏమైనా చేస్తున్నారు పోలీసులు. మరి మేము మనైతే వీళ్ళందరి కోసం మేము మా లీడర్ ఆఫ్ అపోజిషన్ మధుసూనాచారి గారు, తర్వాత ఇంకా కొంతమంది అందరం కలిసి మేము పోతే కనీసం మమ్మల్ని ఆ ఊరి దగ్గర కూడా కొనియలేదు సార్. మేము శాంతియుతంగా పోయి కనీసం కలుస్తామని అని చెప్తే కూడా కలవనివ్వలేదు. ఎస్పీ గారిని కలుస్తామంటే ఎస్పీ గారిని కలవనిస్తలేదు. మరి ఎవరికి చెప్పుకోవాలి? వేరే వర్గాల విషయంలో మరి ధనవంతుల విషయంలో ఏదో జరుగుతుందా? మరి ఎస్సీ ఎస్టీల వరకే ఎందుకింత ఘోరమైన దౌర్జన్యం జరుగుతూ ఉన్నది, అఘాయిత్యం జరుగుతూ ఉన్నది, మహిళలను ఆమె ఎంత ఘోరంగా చెప్తున్నారు ఒకసారి ఆలోచించండి. సో అందుకొరకు దయచేసి కమిషన్కు నా సిన్సియర్ మా అందరి రిక్వెస్ట్ బీఆర్ఎస్ పార్టీ తరఫున ఏంటంటే ఒకసారి మీరు గ్రామాన్ని మొత్తం విజిట్ చేయాలి. అదేవిధంగా సంగారెడ్డి జైల్లో ఆ బాధితులు అవుతున్న వాళ్ళతో కూడా మీరు ఒకసారి మాట్లాడండి. మాట్లాడిన తర్వాత మీరు అన్ని తీసుకొని మీరు ఒక నిర్ణయం తీసుకొని ఒక తీర్పు దీని మీద ఇచ్చి మరి వాళ్ళ మీద అక్రమ కేసులు ఏవైతున్నాయో ఆ అక్రమ కేసులు విత్డ్రా చేస్తూ వాళ్ళందరినీ ఇమీడియట్గా జైలు నుంచి రిలీజ్ చేయాల్సిందిగా కూడా కోరుకుంటూ. మరి అగ్రికల్చర్ సీజన్ సార్, ఇది హార్వెస్టింగ్ సీజన్, పంటలన్నీ కోతకు వచ్చినాయి. మరి ఇలా కళ్ళాలల్లా పంట ధాన్యం ఉన్నది, మార్కెట్లలో పోయి అమ్ముకోవాల్సిన పరిస్థితి. వీళ్ళేమో మరి వీళ్ళంతా కూడా ఏదో తప్పు చేసిన వాళ్ళలాగా దొంగలాగా మొత్తం చెట్లలో పుట్లలో పండుకొని మరి బతుకుతూ ఉన్నారు, భయంతో బతుకుతూ ఉన్నారు. మరి ఆ పంట చేతికి వచ్చిన పంట కూడా నాశనం అయిపోతుంది. ఊర్లలోనేమో తిరుపతి రెడ్డి మిగతా గూండా సైన్యాలను వచ్చి కూడా మీరు ఎట్టని చేసి మీ భూమిని కొంచెం ఆగు పెడుతున్నారు. మరి ఇక్కడ మా ఆర్టికల్ 21 రాజ్యాంగం ప్రకారం మా జీవించే హక్కు ప్రమాదంలో ఉన్నది. ఆర్టికల్ 21 రాజ్యాంగం బాబాసాహెబ్ అంబేద్కర్ గారు మీరు ఏదైతే స్వేచ్ఛ, సమానత్వం, మరి సౌభ్రాతృత్వం అని మీరు పెట్టినరో ఇవాళ మా స్వేచ్ఛ, జీవించే హక్కు ఆర్టికల్ 21 ఇచ్చిన రాజ్యాంగమైన హక్కు ప్రమాదంలో పడ్డది. మరి ఇలా తిరుపతి రెడ్డి సార్, లేకపోతే జిల్లా ఎస్పీయా, లేకపోతే ఆయన ముఖ్యమంత్రి, ఎవరు ఆయన గూండాలను తీసుకొచ్చి ఇంతమంది ప్రభుత్వం సేకరించే భూమికి ఆయన ఎట్లా చెప్తాడు సార్? కలెక్టర్ పోయిండు అంటే అర్థం. తిరుపతి రెడ్డి ఏ అధికారంతో అంటే ఈ కొడంగల్ ప్రాంతం అంతా ఒక రాజ్యాంగేతర శక్తి నడిపిస్తుందా తిరుపతి రెడ్డి రూపంలో అనేది మరి చెప్పాలి. ఇంతమంది వాళ్ళైతే వాళ్ళకి ఏం ఎజెండా లేదు, వాళ్ళు ఓపెన్గా చెప్తున్నారు మాకు పట్టా భూములు, మా భూములు గుంజుకుంటున్నారు. మరి తిరుపతి రెడ్డి ఎవరు? సో అందుకొరకు మా జీవించే హక్కు ప్రమాదంలో ఉంది సార్. దయచేసి మీరు దీని మీద నిర్ణయం తీసుకోండి. అదేవిధంగా ఎస్సీ ఎస్టీ ప్రివెన్షన్ ఆఫ్ అట్రాసిటీస్ 1989 ప్రకారము మరి సెక్షన్ 3లో చాలా క్లియర్గా చెప్పబడ్డది. ఈ గిరిజనుల భూములు ఏవైతే గుంజుకుంటున్నారో వీళ్ళందరూ కూడా అణచివేయబడ్డ వర్గాలకు చెందిన వాళ్ళు. దానికి అన్యాయం జరిగినప్పుడు తప్పనిసరిగా మరి వీళ్ళను ఘోరంగా హింసించిన, ఈవెన్ ఇన్ఫాక్ట్ వాళ్ళకి ఇంజరీస్ కూడా అట్లనే ఉన్నాయి సార్. మెడికల్ ఎగ్జామినేషన్ చేయించి, దయచేసి తమ ఆర్డర్ ఇస్తే మెడికల్ ఎగ్జామినేషన్ చేయించి తప్పకుండా వీళ్ళని కొట్టిన పోలీస్ ఆఫీసర్ల మీద కూడా అట్రాసిటీ కేసు పెట్టాల్సింది కూడా రిక్వెస్ట్ చేస్తూ మరి మీరు ఇంత చక్కటి టైం ఇచ్చిండ్రు మా అందరి కోసం, పేద వర్గాల గోస శ్రద్ధగా విన్నందుకు మరొకసారి మా బీఆర్ఎస్ పార్టీ ధన్యవాదాలు తెలుసుకుంటున్నాం సార్. ఇప్పుడు తమరు మరి ఏ మాత్రం ప్రోటోకాల్ లేకుండా మరి గన్మెన్ల పెడుతున్నారు. ఆ గన్మెన్లను చూసుకొని వీళ్ళందరూ కూడా భయభ్రాంతులకు గురిచేస్తున్నారు. దాని మీద కూడా ఒకసారి కలెక్టర్కి ఎందుకు ఇద్దరు లేరో ఆలోచించాల్సిన అవసరం ఉంది. మీరు కూడా రాండి సార్. విద్యా సంఘాల నాయకులు, మేము కమిషన్ సభ్యులు, ఈ మా దగ్గరికి వచ్చినటువంటి ఎస్టీ ఎస్సీ అన్నలకు, తమ్ముళ్ళకు అందరికీ నా యొక్క జేబీఎంలు నమస్కారాలు. మరి లక్షల సంఘటన చాలా బాధాకరం సంఘటన. దానికి మా కమిషన్ తరఫున మేము చాలా బాధపడుతున్నాం, చింతిస్తూ ఉన్నాం. మరి అనాది కాలం నుంచి, వందల సంవత్సరాల నుంచి, 300-400 సంవత్సరాల నుంచి భూమిని నమ్ముకొని పుట్టినటువంటి భూమి కూటమని
వాళ్ళని బెదిరించడం, భయభ్రాంతులు చేయడం చాలా బాధాకరం. మరి మేము ఫార్మా కంపెనీకి మా ఎస్సీ కమిషన్ వ్యతిరేకం కాదు, కానీ రైతులు ఒప్పుకున్నటువంటి స్థలంలో ఫార్మా కంపెనీ నిర్మిస్తే మన ప్రజలకు ఇబ్బందులు ఉండేవి. మరి ఎకరము అద్దె ఎకరము మరి తాండాల్లో బతికేటువంటి మీరు కూతురు భూమిని నమ్ముకొని కూర్చోడు, పుత్రుల దగ్గర భూమి తీసుకొని ఇలా ఫార్మా కంపెనీ పెట్టామంటే మరి వాళ్ళ కుటుంబాలు ఏమైపోవాలి? మరి మా వాళ్ళందరూ ఆటో కార్మికులుగా, మరి గిరిజన కార్మికులుగా, బేకరీలలో, హోటళ్లలో, మరి ఇళ్లలో పనిచేసుకొని చిప్పలతో బతికేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. భూమి పోతే మరి చాలా న్యాయం మరి తప్పకుండా న్యాయం చేయాలి. మరి ఒక గోపాల్ అనేటువంటి బాధ్యత చెప్పిండు. మా మాజీ ఎమ్మెల్యే గురునాథ్ రెడ్డి గారు వచ్చి ఫార్మా కంపెనీ అక్కడ వద్దు, మరి వేరే దగ్గర నేను 1200 ఎకరాల భూమి ఇస్తా, అక్కడ పెట్టండి అని చెప్పి ఆల్టర్నేటివ్ సోర్స్ గురించినా కానీ మరి ఇక్కడనే పెడతామని చెప్పి పట్టుదల మీద కొందరు కావాలని మరి వాళ్ళు ఇబ్బంది పెడతా ఉన్నారు. మరి మనకు భారత రాజ్యాంగం ఇచ్చినటువంటి హక్కు, అందరికీ స్వేచ్ఛగా జీవించే హక్కు మనకు అంబేద్కర్ గారు ఇచ్చింది. మరి అంబేద్కర్ గారు ఇచ్చిన రాజ్యాంగాన్ని హరించే అధికారం ఎవరికో లేదు. మరి సంఘటనలో మా కమిషన్ ఇచ్చారు కనుక అందులో ఎవరైనా చట్ట ప్రకారం ఎవరు దోషులు చేస్తే వారిపై వాళ్ళు ఎవరైనా కావచ్చు కఠినమైన చర్యలు ఉంటాయని చెప్పి హెచ్చరిక చేస్తూ, మరి అవసరమైతే కమిషన్ అక్కడ లలిసిల గ్రామంలో, చుట్టుపక్కల గ్రామాలలో ఏదైతే ఫార్మా కంపెనీ ప్రదేశం ఉందో అక్కడ స్థలానికి మా కమిషన్ బృందంగా పోయి స్థల పరిశీలన చేసి అక్కడ ఏం జరుగుతుంది, అన్యాయం ఏమున్నదనేది కూడా కమిషన్ తప్పకుండా ఇక్కడ పర్యటించాలని చెప్పి తెలియజేస్తూ, ఈ కమిషన్ అండగా ఉంటుంది. మరి ఎస్సీ ఎస్టీ కమిషన్ అంటే ఎస్సీ ఎస్టీ కష్టంగా ఉంటుంది. మేము 1 గంటల రాత్రి మీకు ముళ్ళు నాటినా కానీ మేము మార్గాలతో ముళ్ళు వీకేటువంటి బాధ్యత మా మీద పోలీసు అందరూ ఉన్నది కనుక మీకు అన్యాయం జరిగితే కమిషన్ చూసుకోదు, చట్టపరంగా అన్ని విధాలు చర్యలు తీసుకుంటాయని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. జై భీమ్.